మొన్నటి రోజున మంగళగిరి నియోజకవర్గంలో ఉండవల్లి గ్రామంలో పెనుమాక గ్రామ రైతుల యొక్క కష్టసుఖాలను వినటానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన కమిటీ సిఆర్డిఏ రైతు సంక్షేమ బృందాన్ని ఉండవల్లిలోని కొందరు దుండగులు వ్యతిరేకించడం జరిగింది. అది చాలా విచారకరమైన విషయం. ఉండవల్లిలో వ్యతిరేకించిన వాళ్ళు కూడా వాళ్ళు రైతులు కాదు, చాలా వరకు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారు వాళ్ళిట్లో. అవి పోలీసు వారు కూడా రూలింగ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఒత్తాసు పలుకుతున్న విధంగానే వాళ్ళు కూడా ప్రవర్తించడం చాలా శోచనీయం. ఆ కమిటీలో ఉన్న మేము మొత్తం ఒక 12 మంది మా వాహనాల్లో వెళ్తుంటే అక్కడ ఆపి దౌర్జన్యం చేసి మా ఎమ్మెల్సీ గారి బళ్ళని గ్లాసుల్ని పెద్ద పెద్ద రాళ్లతో పగలగొట్టి చాలా రకంగా దుర్భాషలాడుతూ అన్ని రకాలుగా అవమానపరిచే విధానంగా వాళ్ళు చేయటం చాలా దుర్మార్గమైన చర్యని తెలియజేస్తున్నాం. దీంట్లో మా రైతులందరూ మళ్ళా ఇప్పుడు సమావేశం అవడం జరిగింది. మా రైతులు ఆ రోజున ఉండవల్లి గ్రామ రైతులు కలెక్టర్ గారిని కలిసే కార్యక్రమంలో గుంటూరులో ఉన్నందువల్ల వాళ్ళు ఆ ప్రాంతంలో లేదు. మేము వెళ్తుంది కూడా పెనుమాక గ్రామానికి. ఇవన్నీ కూడా గొడవలు సృష్టించి అసలైన విషయాల్ని, రాజధానిలో జరుగుతున్న లోపభూయిష్టమైన విషయాల్ని ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశం చేత మా కమిటీ వెళ్తుంటే వీళ్ళు ఆటంకపరిచి అప్పుడు ఆ రోజు వెళ్ళనీయకుండా చేయటం జరిగింది. మళ్ళీ అతి తొందరలోనే మా రైతులను కలిసే కార్యక్రమాన్ని మా రైతు విభాగం తప్పనిసరిగా మళ్ళా మేము వెళ్ళటం జరుగుతుంది. స్థానికంగా ఉన్న రైతు కష్టసుఖాలు కూడా మేము ఆలకించడం జరుగుతుంది. మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా రైతులందరికీ చెప్పారు, వీళ్ళందరూ కలిసినప్పుడు చెప్పారు. రోడ్లకు ఇచ్చిన వాళ్ళ గురించి మంచిది, అది రోడ్లకు ఇవ్వాల్సిందే అనే విషయం కూడా చెప్పారు. ఇవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే మీకున్న కష్ట నష్టాలని తెలియపరుస్తూ లీగల్ టీంని పెట్టాము ఈ ఆఫీసులో. ఆ లీగల్ టీంతో మీరు కన్సల్ట్ అయ్యి చట్టపరంగా మనం ప్రభుత్వం చేస్తున్న విధానాలకి మనం కోర్టుకు వెళ్దాం అనే విషయాన్ని తెలియపరిచారు. అట్లాగే వివిధ గ్రామాల్లో ఉన్న ఎక్కడ ఉన్న రైతైనా సరే, 29 గ్రామాల్లో ఉన్న ఏ రైతైనా సరే, ఏ విధమైన కష్టం ఉన్నా, ఏ విధమైన బాధ ఉన్నా వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీ మరియు లీగల్ టీము మేము సన్నిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఇలాంటి దాడులు, ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు మానుకుంటే శ్రేయస్కరంగా ఉంటుందని తెలియజేస్తున్నాం. ఎందుకంటే భారతదేశంలో ప్రతి వ్యక్తికి కూడా వాక్ స్వాతంత్ర్యం ఉంది, ప్రతి వ్యక్తికి కూడా ఎక్కడికైనా వెళ్ళే స్వాతంత్ర్యం ఉంది. దానికి ఎవరు పర్మిషన్లు అవసరం లేదు, ఎవరు దీనికి కూడా భయపడాల్సిన అవసరం లేదని తెలియజేస్తూ, ఇవాళ వచ్చిన మన రైతు సోదరులందరూ అందరం కూడా కలిసికట్టుగా ఉందాం. మేము ఈ సమస్యల్ని రైతులందరూ ఏకపక్షంగా నిలబడి ఎవరైతే భూమి ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారో, ఏ కారణాల చేత ఇవ్వడానికి సిద్ధంగా లేరో అవన్నీ కూడా మా లీగల్ టీంకి తెలియపరుస్తూ, మీ మీదకి ఏ విధంగా సిఆర్డీ అధికారులు వస్తున్నారో, ఏ విధంగా భయభ్రాంతుల్ని గురి చేస్తున్నారో, ఏ విధంగా అక్కడ అవకతవకలు జరుగుతున్నాయో అనే విషయాలన్నిటి కూడా ప్రపంచానికి తెలియజేయడానికి మళ్ళా మేము ఎప్పుడు కూడా వెనుకంజ మేము తప్పనిసరిగా మళ్ళా సిఆర్డీలో ఉన్న అమరావతి గ్రామాలకు అన్నిటికీ కూడా మేము వెళ్ళి తీరుతాం. అతి తొందరలోనే మా ప్రోగ్రాం చెప్తాం, దానికి మేమందరం కూడా వెళ్తాం. రైతు సమస్యలను కూడా మేము పరిష్కరించడానికి మా వంతుగా మేము కృషి చేస్తామని
ఈ సందర్భంగా తెలియజేస్తూ అమరావతిలో ఎన్నో రకాలుగా అవినీతిమయమైంది. రైతు సంక్షేమం కోసమే పెట్టాను, రైతుల యొక్క ఇంకా వాళ్ళ భూమిని వాళ్ళకి ఎక్కువ రేటుగా ఇచ్చేసి వాళ్ళకి ఆదాయ వనరుగా కలిగేటట్టే చేస్తానని ఆ రోజున ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. ఆ విధంగా ఇవాళ మీరు చేస్తున్నారా? ఆ విధంగా జరుగుతుందా? మీరు మీ ఒత్తాసు పలికే మీ వాళ్ళందరూ కొనుక్కున్న భూములకేమో ఎక్కడెక్కడో ప్రైమ్ బిడ్స్ మీరు ఇప్పించడం, రైతులకి ఇంతవరకు వాళ్ళకి ఇవ్వకపోవడం, ఇచ్చిన రైతుకేమో పాపం పాలేటి రామారావు గారు అనే ఒక రైతుకి ఇచ్చి ఎక్కడో గుంటలో ఇచ్చారని ఆయన ఓపోవడం, పైగా ఇల్లు కూడా మీకు దారికి అడ్డంగా వచ్చింది అని అది కూడా తీసుకోవడానికి సిద్ధపడటం, నేను ఎక్కడికి వెళ్ళాలి బొచ్చు పెట్టుకుని అడుక్కు తినాలని మనోవేదంతో ఆ రైతు మీ అందరి ముందే ఆ సిఆర్డీఏ అధికారుల ముందే ప్రాణాలు విడిచాడు కదా. అప్పుడైనా మీరు ఒక ఆలోచన చేసి అసలైన రైతుకు మీరు ఎంతవరకు న్యాయం చేస్తున్నారు, ఈ రైతు ఎంతవరకు బెనిఫిట్ అవుతున్నాడు, ఈ రైతు కూలీలు ఏ విధంగా ఉన్నారు, వీళ్ళకి ఏ విధంగా ఆధారం చేస్తున్నాం అనేది ఒక్క ఆలోచనైనా మీరు చేశారా? ఇవాళ రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా బిక్కుమంటూ ఉంటున్నారు. ఏదో ఆశ, మీరు చెప్పిన దానికి మీరు చేస్తున్న దానికి పొంతన లేకుండా జరుగుతుంది. అక్కడ రైతులకు ఇప్పటికి 12 ఏళ్ళు అయింది, వాళ్ళకి ఇస్తానన్నా ఇవ్వలేదు, వాళ్ళు ఏమవుతున్నారో తెలియదు, రేపేం కాబోతున్నారో తెలియదు. అట్లాగే ఇవ్వని రైతుల మీద కక్ష ఉంటూ వాళ్ళు ఏదో విధంగా భయాందోళనకు గురి చేయటం, ఇది ఎంతవరకు సమంజసం? ఒక రైతు 1 ఎకరం కోల్పోయాడంటే ఆ ఎకరంతోనే మా ప్రాంతంలో ఆ రైతు కుటుంబం అంతా కూడా బ్రహ్మాండంగా సాగుద్ది. అలాంటి రైతులను మీరు భయప్రాంతాలకు గురి చేసి వాళ్ళందరి పొలాల్ని మీరు లాక్కోవడానికి చూస్తే వాళ్ళు బ్రతికే విధానాన్ని కూడా మీరు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందగా. ఏ చట్టంలో చెప్పింది మీకు రైతును పొలాలన్నీ లాక్కొని ఆయనకు జీవనాధారం లేకుండా ఆయన బలబల మార్చి చంపే ఇది విధానం ఏ ప్రభుత్వం చెప్తుంది, ఏ చట్టంలో ఉంది? కాబట్టి మీరు ఇవన్నీ ఆలోచించి రైతుని రక్షించమని, రైతు వారి కుటుంబాలని కాపాడమని మిమ్మల్ని కోరుతున్నాం. లేని పక్షంలో రైతు కన్నెర చేస్తాడు, రైతు ఉద్యమాలు మొదలవుతాయి. ఇంతవరకు తెచ్చుకోవద్దని హితవు పలుకుతున్నాం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని.